తన 60వ పుట్టినరోజుకి ఇంకా ఏడాదికి పైగా సమయం ఉంది. ఆలోగా ఒక అత్యవసర కర్తవ్యం నెరవేర్చాల్సి ఉంది. అది తన 3వ కూతురు భువనేశ్వరికి పెళ్లి చేయడం. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో ఎంఏ చదువుతున్నప్పుడే చంద్రబాబు నాయుడు విద్యార్థి నాయకుడుగా గుర్తింపు పొందారు. తమిళనాడు రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించిన వైనాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన చంద్రబాబు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి సినీ నటులు ఆంధ్రాలో ప్రాంతీయ పార్టీ స్థాపిస్తే దానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తన మిత్రులతో చెప్పేవారు. రైతు నాయకుడు ఎన్జి రంగాపై రీసెర్చ్ చేస్తున్న సమయంలో ఎన్నికల బరిలో దిగి ఇందిరా కాంగ్రెస్ పార్టీ తరపున చంద్రగిరి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన తర్వాత తన శక్తినంతా వెచ్చించి అంజయ్య మంత్రివర్గంలో మంత్రి అయ్యారు. 1981లో ఎన్టీఆర్ తన 3వ కూతురు భువనేశ్వరికి తగిన వరుణ్ణి వెతుకుతూ ఉండగా యువకుడు, అప్పుడు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడుపై ఆయన చూపు పడింది. ఎన్టీఆర్ కొడుకు జయకృష్ణ రామకృష్ణ సినిమా థియేటర్ల యజమానిగా తన వ్యాపార సంబంధమైన వ్యవహారాల నిమిత్తం మంత్రి చంద్రబాబును అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవారు. ఆ పరిచయంతో జయకృష్ణ ఆయన్ను ఒకసారి రామకృష్ణ స్టూడియోకు ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని మన్నిస్తూ చంద్రబాబు స్టూడియోకు వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ కొడుకులు, కోడళ్లు చంద్రబాబును నిశ్చితంగా పరిశీలించారు. చంద్రబాబుకు స్నేహితుడు, కళాశాలలో ఆయనకు సీనియర్ అయిన లక్ష్మీనారాయణ ఆ సన్నివేశాన్ని గమనించి ఎన్టీఆర్ కుమార్తెకు చంద్రబాబు తగినవాడానా అని నిర్ధారించడమే స్టూడియో సందర్శన ఆహ్వానం వెనుక అసలు ఉద్దేశమని అభిప్రాయపడ్డారు. అదే అభిప్రాయం తిరుగు ప్రయాణంలో వెల్లడిస్తే చంద్రబాబు దాన్ని అసాధ్యమైనదిగాను, మితిమీరిన ఊహగాను కొట్టిపారేశారు. ఆ తరువాత ఎన్టీఆర్ తో మాట్లాడాలని చంద్రబాబు పనిగొట్టుకుని స్టూడియోకు వెళ్లారు. అప్పుడు ఎన్టీఆర్ శ్రీదేవి జంటగా నటిస్తున్న అనురాగ దేవత చిత్రం షూటింగ్ జరుగుతోంది. అదే చంద్రబాబుకు ఎన్టీఆర్ తో తొలి ముఖాముఖి పరిచయం. ఆయన నాతో గంటన్నర మాట్లాడారు. రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా అని అడిగాను అని చంద్రబాబు ఎన్టీఆర్ తో తన సంభాషణను గుర్తు చేసుకున్నారు. ఏడాదిన్నరలో నాకు 60 ఏళ్లు వస్తాయి. ఆ తరువాత ప్రజల కోసమే పని చేయాలనుకుంటున్నాను. అది స్వచ్ఛంద సంస్థ ద్వారానా లేక రాజకీయాల ద్వారానా అనేది తెలియదు అని ఎన్టీఆర్ తనతో అన్నారని చంద్రబాబు చెప్పారు. మరొకసారి రాజకీయ నాయకులు తనకు రాజకీయ గురువు రాజగోపాల్ నాయుడుతో ఎన్టీఆర్ ను చంద్రబాబు కలిశారు. ఆ తరువాత ఎన్టీఆర్ స్వయంగా చంద్రబాబును తన ఇంటికి ఆహ్వానించారు. 2 కుటుంబాలకు సమ్మతమైతే అన్ని కుదిరితే తన కూతురు భువనేశ్వరిని చంద్రబాబుకి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నానని తన మనసులో మాటను ఆ రోజు ఎన్టీఆర్ వెల్లబిచ్చారు. తరువాత పెళ్లి చూపుల కార్యక్రమం మద్రాసులో జరిగింది. లక్ష్మీనారాయణ, అప్పటి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుబ్రహ్మణ్యం నాయుడు చంద్రబాబుతో కలిసి ఎన్టీఆర్ ఇంటికి వెళ్లారు. ఫుల్ షూట్ లో పద్ధతిగా, హుందాగా ఎన్టీఆర్ ఆ ముగ్గురికి ద్వారం వద్దే సాధారణంగా స్వాగతం పలికారు. తన ఆర్థిక స్తోమత ఎన్టీఆర్ తో సరితూగదని చంద్రబాబుకు తెలుసు. అందుకే ఆ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. కాబోయే భార్యతో 5 నిమిషాలు విడిగా కలిసి తనేమిటో, తన ఆర్థిక పరిస్థితి ఏమిటో ఆమెకు వివరంగా చెప్పారు. అదేం సమస్య కాదని ఆమె సమాధానం. పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత చంద్రబాబుకు, అతని స్నేహితులకు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు అప్పటికింకా పూర్తిగా తయారు కాని శ్రీమద్ విరాట పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర చిత్రం ప్రత్యేకంగా ప్రదర్శించారు. తన లక్ష్యాన్ని, మార్గాన్ని ఆచి తూచి ఎంచుకున్న ఎన్టీఆర్ రాజకీయాల మీద ఒక స్పష్టత వచ్చేంత వరకు తన ప్రణాళికలను రహస్యంగా ఉంచారు. వివాహం 1981 సెప్టెంబర్ 10వ తేదీన మద్రాసులో అబెట్స్బరీ కళ్యాణ మండపంలో వైభవంగా జరిగింది. రిసెప్షన్ తరువాత ఎన్టీఆర్ మద్రాసు తిరిగి వచ్చి షూటింగ్లో మునిగిపోయారు. ఈ సమయంలో చంద్రబాబు జీవితంలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికల్లో పార్టీ విప్ను ధిక్కరించారనే కారణంతో ఆయనను చిత్తూరు జిల్లాకు చెందిన పిఎస్ దాస్ అనే సీనియర్ మంత్రిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మంత్రులను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనేది అసాధారణమైన విషయం. నిజానికి రాష్ట్ర స్థాయి కమిటీకి అలా సస్పెండ్ చేసే అధికారం లేదు. కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు కోన ప్రభాకర్ రావు అసాధారణమైన నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ మొదటి స్క్రీన్ టెస్ట్ ద్రోహి సినిమా సెట్ లో జరిగింది. కోన ప్రభాకర్ రావు ద్రోహి సినిమాలో హీరో. సినిమాల తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. చంద్రబాబు ప్రత్యర్థి చిత్తూరు జిల్లాకు చెందిన అమర్నాథ్ రెడ్డికి ఆయన స్నేహితుడు. వాళ్ళిద్దరూ పివి నరసింహరావుకు సన్నిహితులు. రెడ్డికి అనుకూలంగా కోన విప్ జారీ చేశారు. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో చురుగ్గా ఉన్న చంద్రబాబు విప్పును ధిక్కరించి మంత్రి సి దాస్ సహాయంతో అంత
అంతర్గత రాజకీయాల కారణంగా కాంగ్రెస్ పార్టీ అధికార అభ్యర్థిని కాదని పోటీ అభ్యర్థిగా కుతూహలమ్మను నిలబెట్టారు. దీని పర్యవసానం మంత్రి పదవి పోవచ్చునని తెలిసిన చంద్రబాబు అదే విషయం ఎన్టీఆర్ కు తెలిపారు. మీ మంత్రి పదవి చూసి అమ్మాయిని ఇవ్వలేదు, మీ అంతరాత్మ ఏం చెబితే అది చేయండి అని ఎన్టీఆర్ ఆయనకు ధైర్యం చెప్పారు. ఆ ఎన్నికల్లో కుతూహలమ్మను కేవలం ఒకే ఒక ఓటు తేడాతో జిల్లా పరిషత్ అధ్యక్ష పదవికి ఎన్నికయ్యేలా చేశారు చంద్రబాబు. ఈ పరిణామంతో కోనాకు విపరీతమైన ఆగ్రహం కలిగింది. ఆయన సిఎస్ దాస్ ను, చంద్రబాబును కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారు. చంద్రబాబు, దాస్ రాష్ట్రంలో మంత్రులు. ముఖ్యమంత్రి వారిని తొలగించేదాకా వారు మంత్రులుగానే కొనసాగుతారు. పార్టీ నుంచి సస్పెండ్ అయినా వారు మంత్రులుగా కొనసాగడం ఒక రాజకీయ విడ్డూరం. వారిద్దరిని మంత్రి పదవుల నుంచి తప్పించమని ముఖ్యమంత్రి అంజయ్యపై ఒత్తిడి తెచ్చారు కోనా ప్రభాకర్ రావు. అమాయకుడిగా కనిపించే అంజయ్య అమాయకులేం కాదు, అవసరం అనుకుంటే జగమొండి, ఎలాంటి ఆటనైనా ఆడగలిగిన సమర్థులు. వారిని మంత్రివర్గంలోంచి తొలగించేందుకు వీలు కాదని అంజయ్య తేల్చేశారు. రాజీ కోసం తెర వెనక ప్రయత్నాలు జరిగాయి. అలా 2-3 రోజులు గడిచిపోయాయి. చంద్రబాబు అందరి దృష్టిలో పడ్డారు. కోనా ప్రభాకర్ రావు తొందర పడ్డారనే భావన ప్రబలింది. మంత్రుల మీద సస్పెన్షన్ ఎత్తివేయాలని కోనా ప్రభాకర్ రావుపై ఒత్తిడి పెరిగింది. చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికను రద్దు చేసి మళ్లీ ఎన్నిక నిర్వహిస్తే తాను సస్పెన్షన్ ఎత్తివేస్తానని కోనా సమాధానమిచ్చారు. దానికి చంద్రబాబు ఒప్పుకోలేదు. అంజయ్య కూడా కోనా ప్రభాకర్ రావు ప్రతిపాదనను వత్తాసు పలకలేదు. మొదట్లో చంద్రబాబుకు ధైర్యం చెప్పిన ఎన్టీఆర్ జరుగుతున్న తతంగం చూసి కొంత కలత చెందారు. తన అల్లుడికి అన్యాయం జరుగుతోందని అనుకున్నారు. ముఖ్యమంత్రి అంజయ్యతో మాట్లాడితే తన చేతిలో ఏమీ లేదని, నిర్ణయాలన్నీ ఢిల్లీలోనే తీసుకుంటారని అంజయ్య జవాబు. ఈ సమస్యకు పరిష్కారం దిశగా ఆయన తనకు తెలిసిన అమితాబ్ బచ్చన్ తో మాట్లాడినట్లు తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్ రాజీవ్ గాంధీకి మిత్రుడు. సంజయ్ గాంధీ ఆకస్మిక మరణం తరువాత రాజకీయాల్లోకి ప్రవేశించిన రాజీవ్ గాంధీ ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారు. ఎన్టీఆర్ ప్రయత్నాల వలన, అంజయ్య పట్టుదల వలన అనేది తెలియదు గాని కోనా ప్రభాకర్ రావు బేషరతుగా చంద్రబాబు సస్పెన్షన్ ఆర్డర్ ను ఉపసంహరించుకున్నారు. ఈ సంఘటనతో కాంగ్రెస్ రాజకీయాలను దగ్గర నుంచి చూసిన ఎన్టీఆర్ రాష్ట్ర రాజకీయాలను మరింత శ్రద్ధగా పరిశీలించడం ప్రారంభించారు.